వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం విద్యా విభాగం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక మార్కండేయ దేవాలయంలో 116 కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు సరిత, రమేష్, సుద్దాల మధుసూదన్, కాసారపు రామకృష్ణ, సుద్దాల శ్రీనివాస్, నాయని కిరణ్, మహేష్, టీఆర్ఎస్ నాయకురాలు మాసం లక్ష్మి, ఐలి జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు. ఏళ్ళ విషయం విరుగుడైంది. అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ సాధించుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు అంటే అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసినందుకు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు సిరిసిల్ల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రివర్యులు సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి ఈరోజు తెలంగాణ పట్టభద్రుల సంఘం, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం విద్యా విభాగం మరియు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సంయుక్తంగా ఈరోజు ఘనంగా పాలాభిషేకం మరియు మార్కండేయ స్వామి దేవాలయంలో ఈరోజు 116 కొబ్బరికాయలను కూడా సమర్పించుకోవడం జరిగింది. సో ఏ విధంగా అయితే శాస్త్రీయబద్ధంగా జిల్లాలైతే ఏర్పాటుకు మనం కృషి చేసినామో, అంటే గెలవకపోవడం ఓటమి కాదు, ప్రయత్నం చేయకపోవడం ఓటమి అనే చందాన ఈరోజు అసాధ్యమైన పనిని సుసాధ్యంగా సాధించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు, జేఏసీ అడ్వకేట్ జేఏసీకి మరియు సిరిసిల్ల జిల్లా సాధన సమితికి ప్రత్యేకమైనటువంటి మా పట్టభద్రుల సంఘం, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, తర్వాత ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసినట్లయితే అంటే జిల్లాల పునర్విభజన అనేది అంటే ముఖ్యంగా శాస్త్రీయంగా జరుగుతుంది కాబట్టి అంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉన్న భాగంలో ఉన్నటువంటి జిల్లాల్లో తక్కువ జనాభా ఉండడం, అదేవిధంగా ఎక్కువ పట్టణ ప్రాంతం ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువ జనాభా ఉండడం కాబట్టి ఇది శాస్త్రీయత కాబట్టి శాస్త్రీయకు సిరిసిల్ల జిల్లా అర్హులనే మూలకంగా తీసుకొని ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు సిరిసిల్ల ప్రజలు దాదాపుగా 100 తరాలు వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లా సాకారమైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సిరిసిల్ల జిల్లా కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఈ ఫలాలను సిరిసిల్ల ప్రజలు రానున్న రోజుల్లో కూడా వారిని అనుభవిస్తూ దాదాపుగా సిరిసిల్ల జిల్లా అనేది ప్రపంచ చిత్రపటంలో కూడా ఒక బిందువుగా, ప్రధానమైన బిందువుగా కూడా ఉంటుందని, దీనికి తప్పకుండా కేసీఆర్ యొక్క కృషి అవసరమవుతుందని తెలియజేస్తూ సాధించాం సిరిసిల్ల జిల్లా సాధించాం సిరిసిల్ల జిల్లా సాధించాం. జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. సాధించినాం సిరిసిల్ల జిల్లా సాధించినాం. జై కేసీఆర్, జై కేటీఆర్. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమించిన నాయకులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు అన్నారు. ఈ రోజున స్థానిక కొత్త బస్టాండ్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టపాసులను పేల్చి స్వీట్లను పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల రవిగౌడ్, రాపేలి రమేష్, ఏలూరి చంద్రకాంత్, సామలరాజు, ఎనగంటి నరేష్, కందుకూరి రామగౌడ్, బోయిని శ్రీనివాస్, కారంపూరి సాయన్న తదితరులు పాల్గొన్నారు. జై బీసీ
ప్రజల అభిష్టం మేరకు ప్రజా ఉద్యమాలకు తరగి నిన్ననే సిరిసిల్ల జిల్లాను ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది. ఏది ఏమైనా కొద్దిగా ఆలస్యమైన ప్రజా ఉద్యమాలను కృషి అనంతరం ఈ సిరిసిల్ల జిల్లా ఇవ్వడం ఈ సిరిసిల్ల జిల్లా సంబంధించిన ప్రాంత ప్రజల విజయం, అదేవిధంగా ప్రజా సంఘాల అఖిలపక్ష విజయంగా నేను భావిస్తాను. సిరిసిల్ల జిల్లాను ప్రకటించిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారికి మా బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము కృతజ్ఞతలు తెలియడం జరుగుతుంది. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో మనం సిరిసిల్ల గడ్డ మీద పుట్టి సిరిసిల్ల జిల్లాను సాధించుకున్నందుకు ప్రతి విద్యార్థులకు కానీ, నాయకులకు కానీ, జేసీ నాయకులకు కానీ, అడ్వకేట్లకు కానీ మేమందరికీ కృతజ్ఞతలు తెలియడం జరుగుతుంది. బీసీ సంఘం కానీ, బీసీ విద్యార్థి సంఘం కానీ జిల్లా సాధనలో ముందుండి పోరాటం చేయడం జరిగింది. ఇప్పటికీ మేము జిల్లా సాధించుకున్నందుకు అందరికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ముందు విద్యార్థి విభాగం కానీ, బీసీ సంక్షేమ సంఘం కానీ మన ఆర్ కృష్ణన్న నాయకత్వంలో పరిశీలన సూచన మేరకు ముందు సిరిసిల్ల జిల్లా బలవంతం చేస్తామని ఈ సందర్భం తెలియడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా సాధన కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రిలే దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను పద్మశాలి సంఘాల జేఏసీ నాయకులు బూట్ల సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఏర్పాటుపై తుది నివేదిక వచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని అన్నారు. దీక్షలకు కూర్చున్న వారిలో రజక సంఘం నాయకులు మైలారం తిరుపతి, దండ శ్రీనివాస్, కాసర్ల శ్రీనివాస్, బండి ఆంజనేయులు, చెప్పేల మధు, దండు పరశురాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని గౌరవించి, ప్రజల మనోభావాలను గౌరవించి ఈరోజు సిరిసిల్ల జిల్లాగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి, ఎంపీ వినోద్ కుమార్ గారికి సిరిసిల్ల ప్రజానికం పక్షాన శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, అయినా కూడా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ దీక్షలు ఇలాగే చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆ ప్రకటన ఒక ఎత్తు, ఫైనల్ నోటిఫికేషన్ రావడం ఒక ఎత్తు. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ దీక్షలు ఇలాగే సాగుతాయి. దీనికి అందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ జై సిరిసిల్ల, జై జై సిరిసిల్ల. గత 50 రోజుల నుంచి తీవ్రంగా ఉద్యమం చేసి జిల్లా కావాలనే ఆకాంక్షను మన సీఎం దృష్టి వరకు తీసుకువెళ్ళి ఈరోజు మళ్ళీ సిరిసిల్ల జిల్లాను చేస్తాం, సిరిసిల్లకు గ్రీన్ సిగ్నల్ అని మన సీఎం గారు తెలియజేయడం ఎంతో సంతోష విషయం. ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మరియు మన గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలానే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేస్తూ మళ్ళీ గెజిట్ వచ్చేంత వరకు కూడా ఈ దీక్షలు ఇలానే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. సాధనలో భాగంగా పద్మశాలి జేఏసీ తరఫున నేను 48 గంటలు పిలుపు ఇస్తూ రోజు ప్రతి ఒక్క సంఘాన్ని రిలే నిరాహార దీక్ష కూర్చున్నబెట్టి సిరిసిల్ల జిల్లా ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియజేసి అందుకు వారు సిరిసిల్ల ప్రజలు ఆకాంక్ష మేరకు సిరిసిల్ల జిల్లా ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మన మంత్రివర్యులైన కె తారక రామారావు గారికి మా సిరిసిల్ల పట్టణ తరఫున అన్ని కుల సంఘాల తరఫున మా యొక్క పద్మశాలి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా సాధనకై అఖిలపక్ష ఆధ్వర్యంలో మరియు న్యాయవాదుల జేఏసీ తరఫున ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి ఈరోజు సిరిసిల్ల జిల్లాను సాధించుకోవడం జరిగింది. ఈ జిల్లాకు సహకరించినటువంటి కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జిల్లా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే వరకు మా నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ప్రజా ఉద్యమాల ఫలితంగానే సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి అన్నారు. పోరాటాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచి జిల్లా సాధించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎండి సత్తార్, వెలుముల తిరుపతి రెడ్డి, బైరినేని రాము, టోనీ, మునిగల రాజు తదితరులు పాల్గొన్నారు. జై సిరిసిల్ల, జై సిరిసిల్ల, జై సిరిసిల్ల, జై సిరిసిల్ల.
సిరిసిల్ల జిల్లాను సాధించుకున్న సిరిసిల్ల గడ్డ మీద పుట్టిన ప్రజలకు సిరిసిల్ల ఉద్యమంలో పాలు పంచుకొని ముందుకెళ్ళి వారి మనోభావాలను ప్రస్ఫుటించే మాదిరిగా సిరిసిల్ల ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇవాళ సిరిసిల్ల జిల్లాను సాకారం చేసుకుంటూ సిరిసిల్ల గడ్డ యొక్క ఉనికిని చాటిన సిరిసిల్ల గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు నేను శిరస్సు వంచి ఇవాళ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఉద్యమకారులు ఇక్కడ ఎవరు లేరని ఒక విర్రవీగిన క్షణాలు మీ అందరూ కూడా గుర్తుంటాయి. కానీ ఇవాళ సిరిసిల్ల గడ్డ బిడ్డలు పోరాటం అంటే ఏంటి, ఉద్యమం అంటే ఏంటి, ఆ ఉద్యమ ఫలితాలు ఎత్తుంటాయి అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచిన తీరును చూస్తే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమ తీరుతెన్నులు సిరిసిల్ల గడ్డ పైన జరిగిన ఉద్యమాన్ని చూసి అందరూ కూడా ఇవాళ నేర్చుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అన్నది తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యమాలు ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి నిరసనలు ఉన్నాయి, అటువంటి తెలంగాణను మేము సాధిస్తున్నాం, అటువంటి తెలంగాణను మేము నిర్మిస్తున్నాం అని చెప్పిన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పోయినందుకు ఇవాళ సిరిసిల్ల ప్రజలు ఇవాళ ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పినారు. సిరిసిల్ల ప్రజలే కాకుండా జనగామ ప్రజలు కానివ్వండి, అటు గద్వాల ప్రజలు కానివ్వండి, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి వారి అహంకారపూరిత ధోరణికి, వారి యొక్క నిరంకుశ విధానాలకు ఇలా ఒక గుణపాఠం చెప్పి వాళ్ళ ఇష్టారాజ్యంగా జిల్లాలను చేస్తున్న తరుణంలో ప్రజాభిప్రాయానికి మీరు తలగ్గాల్సిందే, మా యొక్క అవసరాలు మీరు తీర్చాల్సిందే అని చెప్పి ప్రభుత్వం మెడలు వంచిన తీరు వల్ల నిజంగా కూడా ఇలా చాలా సంతోషకరమైన విషయం. నడమంతరపు సిరి రాజకీయ నాయకులు కొందరు సిరిసిల్ల వద్దు, సిరిసిల్ల జిల్లా వద్దు, అభివృద్ధి ముద్దు అని చెప్పి వారి యొక్క అధినాయకుడు కేటీఆర్ గారు ఎప్పుడైతే బహిరంగ లేఖ రాసినరో రాయగానే వీళ్ళందరూ కూడా దున్నపో తినిందంటే దూడను కట్టేమన్న చందంగా వీళ్ళందరి యొక్క లాగులు తడుపుకొని పోయి మాట్లాడిన వైనం కూడా సిరిసిల్ల ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ప్రజల అభిష్టం మేరకే మేము ఇస్తున్నాం అని చెప్పి. ప్రజల అభిష్టం మేరకు ఇలా వాళ్ళు ఇవ్వలే, ఇలా రాజకీయంగా వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇచ్చినారు సిరిసిల్ల జిల్లాను. ఎందుకంటే ఎప్పుడైతే డికే అరుణ గారు తన రాజీనామాను సమర్పించి సవాలుకు దిగిందో ఈ రాజకీయ ఉచ్చు ఇటు కేటీఆర్ గారి కానీ అటు జనగామలో ఉన్న ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారి చుట్టుకుంటుంది. ఆ చుట్టుకుంలో వారు కూడా డికే అరుణ బాటలో రాజీనామా చేయకుంటే ప్రజలు కొడతారు, చీపురు కట్టడం కొడతారు యొక్క భయం కొద్దీ ఇలా వాళ్ళు రాజకీయ ఉచ్చులో బిగుసుకున్న తర్వాత ఇలా సిరిసిల్ల జిల్లాని ఇవ్వడం జరిగింది. దానికి సిరిసిల్ల బిడ్డల యొక్క పోరాట ఫలితం ఇది. అంతేకాకుండా ఇలా రేపు జరగబోయే బై ఎలక్షన్లలో ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకపోయినప్పటికీ కూడా డికే అరుణ గారి రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత 6 నెలల్లో జరిగే బై ఎలక్షన్లో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కాక తప్పదు అని చెప్పి ఇలా వాళ్ళు ఊహించుకొని ఇలా మా కోటకు బీటలు వాడతాయని చెప్పి ఒక రాజకీయ భయంతో ఇలా కేసీఆర్ గారు ఇచ్చిందే తప్ప ఇలా ప్రజల మనోభావాలకు ఇచ్చిన అని చెప్పి మాట్లాడిన మనుషులైతే ప్రజల మనోభావాలు ఇవ్వాలనే తెలిసిందా? ఇలా ప్రజల యొక్క గత సంవత్సరన్నర కాలం నుంచి ఇలా సిరిసిల్ల జిల్లా కొరకు ఇలా పోరాటం సాగుతుంది. జనగామలో కూడా అంతకంటే ముందు నుంచి జరుగుతూ ఉంది, గద్వాల కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఆ భావాలు కాదు అప్పుడు నేను ఇవ్వనని చెప్పలేదాను కేసీఆర్ గారు. ఇవాళ జిల్లా వద్దని చెప్పిందే వినోద్రావు గారు, జిల్లా వద్దని చెప్పింది రవీంద్రరావు గారు, జిల్లా వద్దని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు. కానీ వీళ్ళందరి యొక్క మనోభావాలు అప్పుడు గడవలే, కానీ ఇవాళ కూడా ఎందుకంటే రాజకీయ ఉచ్చులో నీవు తిరుక్కున్న తర్వాత నీకు తప్పది ఈ రాజకీయంగా మాకు మరణశాసనం తప్పకుండా మొదలవుతుందని చెప్పి రాజకీయ భయం కొద్ది మీరు తెలంగాణ ఇచ్చిన తప్ప సిరిసిల్ల ఇచ్చిన తప్ప సిరిసిల్ల గద్వాల జనగామ ఇలా ఇచ్చుకుంటూ పోయినారు. ఏ ఉద్యమం జరిగిందా మరి నువ్వు అసభాదించినవి? ఇలా మురుగుల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇలా నిజంగా కూడా నీకు ప్రేమ ఉన్నట్టయితే ఆదివాసీ జిల్లాలను ఏర్పాటు చేయాలి, ములుగు చేయాలి, ఇల్లందు చేయాలి, ఉట్నూరు చేయాలి. కానీ ఆ ఉద్యమాలు మీకు అవపడతలేవు. ఇవాళ కేవలం నీ కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు అవపడ్డది. ఇలా నీ యొక్క వందిమగాదుల రాజకీయ భవిష్యత్తు కొరకు ప్రతిపక్షాలను కూడా కన్సల్ట్ చేయకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా, ఒక స్పష్టత లేకుండా, ఒక శాస్త్రీయత లేకుండా, ఒక ప్రాతిపదిక లేకుండా
రాజకీయ కుతంత్రాలతోనే ఇలా జిల్లాల విభజన ఇచ్చాం తప్ప ఇలా జిల్లాల విభజన మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కొరకు. కానీ ఆ పరిపాలనా సౌలభ్యం కొరక నీ యొక్క రాజకీయ కుటిల నీతి ఉందని చెప్పి ఇలా నేను చెప్పగా తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా సిరిసిల్ల ప్రజలు గొప్పవాళ్ళు. సిరిసిల్ల ప్రజల యొక్క ఉద్యమ తీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వానికి చూపించారు. ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇలా సిరిసిల్ల జిల్లాను సాకారం చేస్తున్నారు. మరొక్కసారి వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా ఈ ఉద్యమ కాలంలో ఎవరెవరిపైన కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటిని కూడా బేషరతుగా ఇలా విత్డ్రా చేయాలి. వారందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మంత్రి గారు గాంధీ చౌక్ వస్తారా, అంబేద్కర్ గారికి వస్తారా, నా ఆడబిడ్డల మీద ఎవరిపైన అయితే ఇవాళ లాఠీ చార్జ్ జరిగిందో వారి పాదాలు కడిగి నెత్తిన పోసుకుని క్షమాపణ చెప్పినప్పుడే ఇవాళ సిరిసిల్ల ప్రజలు క్షమిస్తారని చెప్పి తెలియజేస్తాను. సిరిసిల్ల జిల్లా సాకారమైన సందర్భంగా అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గాజుల బాలయ్య ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజుల బాలయ్య మాట్లాడుతూ జిల్లా సాధన కోసం తాము ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు అండగా నిలిచిన ప్రజలకు, జేఏసీ నాయకులకు, జిల్లా ఏర్పాటు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిక్మల్లి మనోజ్, నూలు వ్యాపార సంఘం అధ్యక్షులు పిస్క మధు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు తారీఖు నుండి సిరిసిల్ల జిల్లా సాధన కొరకు రిక్కుమల్ల మనోజు మరియు నేను కలిసి ఆమరణ నిరాహార దీక్ష 10 రోజులు మేము చేయడం జరిగినది. అందులో భాగంగా న్యాయవాదుల జేఏసీ కానీ మరి పద్మశాలి జేఏసీ కానీ అన్ని కుల సంఘాలు కానీ దీక్షకు మద్దతు పలుకుతూ నిరాహార దీక్షకు ప్రారంభించడం జరిగినది. ఈ 50 రోజుల ఉద్యమంలో భాగంగా నిన్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, మరి కేటీఆర్ మన మంత్రి గారు నిన్న సిరిసిల్లాను జిల్లాగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా సిరిసిల్లాను వెంటనే టాప్ నోటిఫికేషన్ ఇప్పించాలని, వెంటనే దసరా రోజునే సిరిసిల్లాను జిల్లాగా ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ చేయాలని నేను మంత్రివర్గం కోరుతున్నాను. అదేవిధంగా ఈ విజయం అందరి విజయంగా, మన పట్టణ ప్రజలందరి విజయంగా, అన్ని కులాల విజయంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఉద్యమకారునికి, జేఏసీ కమిటీ మెంబర్ వాళ్లకు మరియు మా పద్మశాలి కుల బాంధవులందరికీ, సంఘాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మనకిచ్చిన సిరిసిల్ల జిల్లాని ఇచ్చిన మన మంత్రి కేటీఆర్ గారికి, వారికి పాదాభివందనాలు. సిరిసిల్ల ప్రజలు వారికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మా సంఘం తరఫున సిరిసిల్ల నూలు వ్యాపార సంఘం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వారు విజయవంతం చేసినందుకు మా వ్యాపారస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఆగస్టు 15వ తారీఖు రోజున ఆమరణ నిరాహార చేయడం జరిగింది. దానికి మద్దతుగా అడ్వకేట్ చేసి అఖిలపక్ష చేసి అందరూ కలిసి వెన్నుదండి నుండి ఉద్యమానికి ఊపిరిపోయడం జరిగింది. ఇది అందరి విజయం. కులాలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు అందరం కలిసి పోరాటం చేయడం జరిగింది. ఇది అందరి విజయంగా మేము భావిస్తూ ఊహించుకుంటాం. సిరిసిల్ల ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ రోజున పట్టణంలోని సాయిబాబా ఆలయంలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త సంతోష్ గౌడ్, చీమల ప్రశాంత్, శ్రీనివాసరావు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యనారాయణ భగవానికి, భక్త మార్కెట్ స్వామి వారికి, గజాన్ మహారాజ్కి, జగదంబ మాతాకి.
కేసీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను వారి యొక్క సాధక బాధలను సమస్యలను దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పి సిరిసిల్ల జిల్లా ఎవరు అడగకముందే సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రతిపాదన పెట్టించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ముఖ్యంగా ఏ నాయకుడైనా మాటలు చెప్పి మాటలు తప్పుతారు, కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ మాటలు చెప్పకుండానే సిరిసిల్ల జిల్లా ఉదాహరణ చూసినట్టయితే సిరిసిల్ల జిల్లా ఇస్తామని కేటీఆర్ గారు చెప్పకుండానే మాట చెప్పకుండానే సిరిసిల్ల ప్రజలకు జిల్లా పరిస్థితులు కాలేకపోతుందని చెప్పి జిల్లా అయ్యేంత వరకు చెప్పొద్దని చెప్పి కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లా అయిన తర్వాతనే చెప్పాలని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది. కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఎంపీ వినోద్ కుమార్ గారికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో ఎస్పీ జోయల్ డేవిస్ ఈ రోజున సిరిసిల్లలోని పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు మౌలిక సౌకర్యాలను సంబంధించి ఏర్పాట్ల విషయమై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కానుందని కార్యాలయం ఏర్పాటు పనులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నాను వచ్చింది డ్రాఫ్ట్ నోటిఫికేషన్. దాని వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ పెద్దపల్లిలో, జగిత్యాలలో ఆల్మోస్ట్ పనులు పూర్తి అయినాయి. అక్టోబర్ 11th నుంచి న్యూ అడ్మినిస్ట్రేషన్ అక్కడ టేకప్ చేయడానికి ఇంకా 2-3 డేస్లు సిద్ధంగా ఉంటాం. అలాగే ఇంకా ఒక కొత్త జిల్లా సిరిసిల్ల కూడా జిల్లాగా చేయాలని పెద్దలు పరిశీలన చేస్తున్నారు. కాబట్టి నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మన సిరిసిల్లకి ఎస్పీ కార్యాలయం, ఎస్పీ సంబంధించిన స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్, క్రైమ్ రికార్డ్ బ్యూరో, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, మినిస్టీరియల్ స్టాఫ్ అంతా కూర్చోవడానికి, అడిషనల్ ఎస్పీ ఆఫీస్ రెసిడెంట్స్, అలాగే ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్, దానిలో డిఎస్పీ ఏఆర్ కావచ్చు, ఆర్ఐస్ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ కావచ్చు, ఇంకా మా వెహికల్ సెక్షన్స్ కావచ్చు, వెపన్స్ అందపెట్టుకోవడానికి ప్లేస్ కావచ్చు, అండ్ పరేడ్ ఎవ్రీ వీక్లీ పరేడ్ చేసుకోవడానికి ప్లేస్ కావచ్చు. ఇదంతా మన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి. సో దానికి వేరే వేరే ప్లేసెస్ పరిశీలించడం జరిగింది ఈరోజు. దానికోసం ఈరోజు సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. దీనిలో నేను, మన సిరిసిల్ల డిఎస్పీ గారు సుధాకర్ గారు, సిరిసిల్ల ఇన్స్పెక్టర్ గారు విజయ్ అందరూ కలిసి చాలా బిల్డింగ్స్ చూసినాము. రేపు కలెక్టర్ మేడం అండ్ అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు. మన మినిస్టర్ గారు కూడా రేపు రావడం జరుగుతుంది అని తెలుస్తుంది. సో రేపు అఫీషియల్స్ అంతా చూసిన తర్వాత ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వస్తుంది, ఏ బిల్డింగ్స్ ఏ పర్పస్కి వాడతామని చెప్పి దాదాపు ఫైనలైజ్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీ విల్ బి టేకింగ్ అప్ ఆల్ ది వర్క్స్ ఇన్ దాట్. సిరిసిల్ల బస్ డిపో ఆవరణలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా కండక్టర్లు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంయూ డిపో గౌరవ అధ్యక్షులు, తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ జూపల్లి నాగేంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వెంకటరమణ, టీఎంయూ రాష్ట్ర నాయకులు జీపీ సింగ్, రామరెడ్డి నాయక్, లక్ష్మణ్, మహిళా కండక్టర్లు రజనీబాయి, సుచరిత, శోభారాణి, కవిత, సంగీత, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఏదో ఒక యాడ్ ఇవ్వాలి నాకు ఇంతకుముందే పొద్దున క్యాంటీన్లో 15 రోజులు అవుతుంది అడగబట్టి. జిల్లా ఏర్పాటు కానున్న క్రమంలో ముందస్తుగానే సిరిసిల్ల జిల్లా క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించింది. ఈ రోజున స్థానిక గాంధీ చౌరస్తాలో అసోసియేషన్ ఆవిర్భావం సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పోర్మాని లింగారెడ్డి మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఫసీయుల్లా, టీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల్ దేవరాజ్, డివిజన్ నాయకులు కొత్త సంతోష్ గౌడ్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామస్వామి, కార్యదర్శి కార్తిక్, కోశాధికారి నాగరాజు, బొడ్డు శ్రీధర్, కీసరి పరశురాములు, అరవింద్, చంద్రశేఖర్, రమేష్, పాండు తదితరులు పాల్గొన్నారు. సంతోషానికి కారణం కేసీఆర్ మరియు కేటీఆర్. వారు ముందుగా తెలంగాణ తెచ్చారు. దాని తర్వాత సిరిసిల్ల జిల్లాను కేటీఆర్ గారు సాధించారు. అదేవిధంగా నేను కళలో కూడా అనుకోలేదు సిరిసిల్ల జిల్లా అవుతుంది. అది కూడా నేను బతికి ఉండంగా జిల్లా అవుడు. మళ్ళా ఆ జిల్లాలో నేను వచ్చి మీ అందరితో సంతోషాన్ని పంచుకునుడు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ అసోసియేషన్ కొత్త జిల్లా సిరిసిల్ల క్రికెట్ అసోసియేషన్గా నామకరణము బహుశా ఇవాళ నుంచి అయిపోతుంది కావచ్చు. అదే సందర్భాన నేను గౌరవ అధ్యక్షునిగా జిల్లా ఉన్నందున సంతోషంగా ఉంది. మరియు ముందుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు కల్వకుంట్ల తారక రామారావు గారు మరి ఏ విధంగా అయితే మనకు జిల్లా ఇస్తున్న విధంగా దానికి జిల్లా ఇవ్వడం జరిగింది కాబట్టి నిజంగా శుభసూచకము. మరి రానున్న రోజుల్లో సిరిసిల్ల జిల్లా ఎంత అభివృద్ధి పథంలో నడుచుకుంటుందో మరి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చూసుకుంటారు కాబట్టి మరి మనందరూ ఆయన రూపడి ఉండుకుంటూ ఆయన ముందు తీసుకుపోయేటువంటి అవసరం మన సిరిసిల్ల ప్రధానికి ఎంతో ఉంది కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇక్కడ మన 153 డిపార్ట్మెంట్లు అవుతున్నాయి కాబట్టి మరి అక్కడికి రేపే సరసేకరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే మన కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి 8 గంటలకు బయలుదేరి 10-30 నిమిషాలకు ఇక్కడికి సిరిసిల్ల చేరుకుంటుంది కాబట్టి మరి అక్కడ జిల్లాల వద్ద మేము ఘనస్వాగతం పలకడానికి కూడా మా కార్యకర్తలు మరి క్రికెట్ సంఘం వారు కూడా అందరూ ఎందుకంటే ఈ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ మరి దీన్ని ఇప్పుడు జిల్లా అసోసియేషన్గా నామకరణం చేసింది కాబట్టి ఈ రోజు నుంచి మేము కార్యక్రమాలు సాగిస్తున్నాం కాబట్టి మరి ఇందులో కూడా కొంతమంది నాయకులు కొంతమంది మరి వారి క్రికెట్ క్రీడాకారం కూడా తీసుకుంటున్నాం మా జిల్లా అసోసియేషన్ కూడా మరి రానున్న రోజుల్లో జిల్లాకు ఎందుకంటే ఈ మరుగున ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారాన్ని గుర్తించి మరి కేటీఆర్ గారి సారథ్యంలో వీళ్ళని అండర్ 19, అండర్ 16, అండర్ 14కు జాతీయ హోదాలో ఆడిపించుకుంటూ ఎన్నో పథకాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా అసోసియేషన్ ఉన్నటువంటి గత 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా ఉపాధ్యక్షుడు సీనియర్ రామస్వామి గారికి, మా గౌరవాధ్యక్షుడు ఫసుబాయ్ గారికి, మరి మా ఉపాధ్యక్షుడు మా ప్రయాణికుడైనటువంటి కార్తిక్ గారికి, తర్వాత మా రామస్వామి నాగరాజు గారికి, పరశురామ గారికి, మరి ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి, మరి మా వెంకన్న గారికి ఎంతోమంది క్రీడలు సీనియర్ క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రానున్న రోజుల్లో మరి జిల్లాలో ఈ 31 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా ఎంత అభివృద్ధి నడుచుకుంటూ వస్తుందో అందరూ చూసుకుంటున్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులనే మనకు ఉన్నటువంటి ఘనత దక్కుతుంది కాబట్టి మరి కేటీఆర్ గారికి మేము అందరూ ఉన్నప్పుడు ఉంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే దసరా నాడు నా సిరిసిల్ల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ కోరిక మన కేసీఆర్ గ్రహించి ఈ జిల్లా ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి తోడ్పాటు అందించినటువంటి మా ఐటీ పూర్వ మంత్రి మా కేటీఆర్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా జిల్లా అసోసియేషన్ నుండి కూడా క్రికెట్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాబట్టి మరి రానున్న రోజుల్లో ఈ అసోసియేషన్ నుంచి కూడా ఆయనకు ఎల్లవెల్ల సహాయ సహకారం ఉంటాయి, ఆయన సహకారం మాకుంటాయి కాబట్టి మరి ఈ రానున్న రోజుల్లో ఎందుకంటే రేపు ఉదయం అక్కడ మరి 10 చేరుకుంటారు కాబట్టి ఆయన ఘనస్వాగతం జిల్లా మేము చేరుకుంటున్నాం కాబట్టి మా అసోసియేషన్ కూడా పెద్ద ఎత్తున తల్లి వెళ్ళి ఆయన స్వాగతం పడడానికి
తోడ్పడుతుంది. ఎందుకంటే అన్ని కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జడ్పీ ఆఫీస్ కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ తోడు మరి మా అందరం ముందుండి మరి మా మంత్రి వారికి స్వాగతం పలికి మరి అతను పంపించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.